అజ్జా తొక్కుడు బిళ్ళ బిళ్ళంగోడు చెమ్మ చెక్క మా ఇల్లు బొమ్మరిల్లు జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో జలరాలే చినుకుల్లో మిలమిలలాడే తడుకుల్లో చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు చిరు చిరు మెరుపుల హరివిల్లు ఆనందాల పొదరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు పచ్చని పైరుల భూపాలి ఉల్లాసంగా వేయాలి కిలకిల నవ్వుతూ పాడాలి తనకుతాం 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 ఏవేవో ఊహలు అలలాగానే తూగి ఏవేవో ఆశలు నాలో కలలాగానే ఊగి ఆలాపం ఏదైనా ఆనందంలో లోన సాగేను ఈ హాయి ఒక పాటనా బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు తనకుతాం 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 ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంట సంద్రాలపై వేగ నీటేను నాకుంది తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు జల్లు జల్లు గిరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే ధరణిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు నిన్నెలా మర్చిపోతాను మాయా. నేనేం చేస్తున్నా మన ఇద్దరం హ్యాపీగా ఉండడానికే కదా. మా ఆవిడ వచ్చినట్టుంది, తర్వాత కాల్ చేస్తాను. ఏంటి గాయత్రి డల్గా ఉన్నావు? నాకు తెలుసు మనం చేసిన పొరపాటుకి మనల్ని ఎవరు క్షమించరు. నీ బాబాయ్ కూడా నీ మొహం చూపించొద్దని పంపించేశారు కదూ. అందుకే నువ్వు వెళ్తానన్నా నేను వద్దన్నాను. నువ్వు ఈ అవమానాల్ని భరించలేవు గాయత్రి. అయ్యో, మీరు అనుకున్నట్టు ఏమీ జరగలేదండి. మా పిన్ని నేను బ్రతికున్నానన్న విషయం మా బాబాయ్కి చెప్పనే లేదు. నన్ను చూసి ఎంత సంతోషించారో తెలుసా. మనకెలాంటి సమస్య రాకుండా చూసుకుంటానన్నారు. మా బాబాయ్ చాలా మంచివారండి. పోన్లే గాయత్రి, పెద్ద సమస్య తీరిపోయింది. ఇప్పటి నుంచి నువ్వు మీ వాళ్ళకి దూరంగా ఉన్నావని బాధపడాల్సిన అవసరం లేదు. నీకెంతో ఇష్టమైన మీ చెల్లెలతో కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పటికి బాబాయ్ ఆదరణ అయితే దొరికింది, కానీ చెల్లెల్ని కలిసే అదృష్టానికి ఇంకా నోచుకోలేదండి. ఇదేంటి మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏంటి? ఎందుకని కలవకూడదు గాయత్రి? పిన్ని పెట్టే టార్చర్ని భరిస్తూ అక్కడ ఉండటం భార్గవికి ఇష్టం లేదు. ఇప్పుడు నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే
భార్గవి ఇంట్లోంచి బయటికి వచ్చేస్తుంది. కానీ భార్గవి జీవితం బాగుండాలంటే కొంతకాలం అక్కడే ఉండాలి. అందుకే కొద్ది రోజులు నేను బ్రతికున్న విషయం చెల్లెలికి తెలియకపోవడమే మంచిదని బాబాయ్ చెప్పారు. నాకు అది మంచిదనిపించింది. ఎందుకంటే ఇంటి పరువు తీసిన అక్కకి చెల్లెలుగా బ్రతకడం కంటే చనిపోయిన అక్కకి చెల్లెలుగా బ్రతకడమే మంచిది. కనీసం సానుభూతైనా ఉంటుంది. సెంటిమెంట్తో కొట్టి వచ్చిన మామా. ఏమంటారండి? బాబాయ్ చెప్పింది కరెక్టే కదా? కరెక్టే అనుకో, కానీ కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. ఆయన ఇదంతా చేస్తోంది నీ చెల్లెడి భవిష్యత్తు కోసమేనా, లేక ఇంకేమైనా ఆలోచన ఉందా? అలా అంటారేంటండి? మా బాబాయ్నే అనుమానిస్తారా? మేమిద్దరం అంటే ఆయనకి ప్రాణం. భార్గవి కోసం పిన్ని చేత రోజు ఎన్ని మాటలు పడుతున్నారో తెలుసా? ఇంట్లో ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది. ఆయన సుఖాన్ని సంతోషాల్ని పక్కన పెట్టి మా కోసం ఏవైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఇంకెప్పుడు బాబాయ్ గురించి తప్పుగా మాట్లాడకండి. అయ్యయ్యో, నువ్వింత బాధపడతావని నేను అనుకోలేదు. ఏదో మీ చెల్లెల్ని నువ్వు కలవలేకపోయావే అన్న బాధతో అనేశాను. అయినా మీ బాబాయ్ గురించి నాకేం తెలియదు కదా, ఇంకోసారి అలా అన్నావు. చిన్నమా, ఎక్కడో లెక్క తప్పుతోంది. ముందు మన పరిచయం గాని అన్ని లెక్కలు సరి చేస్తాను. హలో పావని, నేను భార్గవిని మాట్లాడుతున్నాను. అదే అక్క డైరీ తీసుకెళ్లిన అతని గురించి వివరాలు ఏమైనా తెలిసాయా అని ఫోన్ చేశాను. ఇంకా లేదు భార్గవి. ఆ రోజు అతను రోడ్డు మీద కనిపించడమే, మళ్ళీ కనిపించలేదు. అసలు నువ్వు ఆ డైరీ కోసం ఇంతగా తాపత్రయపడుతున్నావని తెలుసుంటే అతనికి ఆ డైరీ ఇచ్చుండేదనే కాదు, కొంచెంలో మిస్ అయింది. అలాగా? అయితే ఎలా? ఈసారి అతను కనిపిస్తే అతని వివరాలు కనుక్కోవడమే కాదు, డైరీ కూడా తీసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. థ్యాంక్స్ పావని. ఈ ఒక్క సహాయం చేశావంటే నీ మేలెన్నటికీ మర్చిపోను. ఉంటాను. అమ్మా భార్గవి, ఎవరితోనమ్మా ఫోన్ మాట్లాడుతున్నావు? అక్క ఫ్రెండ్ బాబాయ్. కాలేజీలో చదివేటప్పుడు అక్క రూమ్మేట్. ఏంటి భార్గవి, మీ అక్క డైరీ గురించి, దాన్ని తీసుకెళ్లిన వాడి గురించి ఇంకా ఎంక్వైరీ చేస్తున్నావా? ఎలా మర్చిపోగలను బాబాయ్? కొంతమంది గతంలో ఏం జరిగినా వెంటనే మర్చిపోతారు. ఇంకొంతమంది వెనక్కి వెళ్ళి ప్రతి పేజీని తిరిగేయాలని చూస్తారు. నేనా రెండో రకం బాబాయ్. నువ్వు నీ గతం గురించి ఆలోచిస్తున్నావు, కాని నేను నీ భవిష్యత్ ఏమైపోతుందోనని బాధపడుతున్నాను. భవిష్యత్తు బాగుండాలంటే కొన్ని గతాల్ని మర్చిపోవాలి. లేదు, గతాన్నే తవ్వుకొని కూర్చుంటానంటే మనశ్శాంతి ఉండదమ్మా. ఇప్పటికే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి చాలు. అనవసరంగా వాటి గురించి టైం వేస్ట్ చేయొద్దమ్మా. మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు బొమ్మరిల్లు. గతాన్నే తవ్వుకొని కూర్చుంటానంటే మనశ్శాంతి ఉండదమ్మా. ఇప్పటికే నువ్వు కోల్పోయిన మనశ్శాంతి చాలు. అనవసరంగా వాటి గురించి టైం వేస్ట్ చేయొద్దమ్మా. ఎంత ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు బాబాయ్. ఇంట్లో వాళ్ళందరి చావుకి కారణమైన వాడి గురించి అంత ఈజీగా ఎలా మర్చిపోగలను బాబాయ్? ఈరోజు నేను ఈ మనశ్శాంతికి, సంతోషానికి దూరమయ్యానంటే కారణం వాడే. చూడమ్మా, జీవితంలో నువ్వేం కోల్పోయారనుకుంటున్నావో అవన్నీ తిరిగి నీ జీవితంలోకి వస్తాయి. అదెలాగంటే నేనిప్పుడే చెప్పలేను, కానీ నేను చెప్పేది మాత్రం నిజం. అనవసరంగా ఎవరినో ఒకరిని టార్గెట్ చెయ్యొద్దమ్మా. వెళ్ళమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి పడుకోమ్మా. వెళ్ళమ్మా. మీ
అక్క బ్రతికుందని తెలిస్తే నువ్వెంతో సంతోషిస్తావు. కానీ నీకు చెప్పలేని పరిస్థితి అమ్మా. నన్ను క్షమించమ్మా, క్షమించు. ప్రియా, ఇక్కడేం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను. ప్రతిదీ నీకు చెప్పాలా? అది కాదు ప్రియా, బాస్ లేనప్పుడు ఆయన క్యాబిన్లోకి రావడం పద్ధతి కాదు కదా. నువ్వేం నాకు నీతులు చెప్పనక్కర్లేదు. నీ బాసిజం మిగతా స్టాఫ్ దగ్గర చూపించుకో. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. అయినా నేనేం దొంగతనానికి రాలేదు. ఈ ఫైల్ కోసం వచ్చాను. ఏంటి అక్క చెల్లెలు ఇద్దరు ఒకేసారి దాడి చేశారు? ఏం లేదు సార్, ప్రియకేదో ఫైల్ కావాలంటే ఇద్దామని వచ్చాను. ఏది? మొన్న మనం కోడ్ చేసిన ఆ టెండర్ ఫైలా? అవును సార్. భార్గవి, సార్. ఈ ఫైల్ సంగతి నువ్వు చూడు. ప్రియకు నేను వేరే అసైన్మెంట్ ఇస్తాను. ఓకే సార్. డైరీ ఇక్కడే పెట్టానే. ఏమైందబ్బా? Damn it. ఈ డైరీ ఫైల్లోకి ఎలా వచ్చింది? నో, వేరే వాళ్ళ డైరీ చదవటం మేనర్స్ కాదు. పొరపాటున ఈ డైరీ ఫైల్తో పాటు వచ్చేసి ఉంటుంది. భార్గవి, సార్. ఆ ఫైల్తో పాటు ఏదైనా డైరీ వచ్చిందా? వచ్చింది సార్, నేనే వచ్చి ఇద్దామనుకున్నాను. ఈ లోపు మీరే వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ భార్గవి. ఇది చాలా ఇంపార్టెంట్ డైరీ. ఒక్క క్షణం కనిపించకపోయేసరికి నేను చాలా కంగారు పడ్డాను. థ్యాంక్స్ అలాట్. ఈ డైరీ ఈ ఫైల్లోకి ఎలా వచ్చిందబ్బా? ఎవరు పెట్టుంటారో? కావ్య, తొందరగా ఈ పూలు పెట్టుకుని రెడీ అవు. ఎందుకు వదినా? ఏదైనా ఫంక్షనా? ఫంక్షనే, ఎక్కడో కాదు, మన ఇంట్లోనే. కాంచనా, ఇంకా ఇక్కడేం చేస్తున్నావు? వాళ్ళు వచ్చేస్తున్నావు ఫోన్ కూడా చేశారు. ఇదిగో కావ్యని రెడీ చేస్తున్నానండి. ఏంటన్నయ్య ఈ హడావిడి? నీకు పెళ్లి చూపులమ్మా. నిన్ను చూడటానికి మగ పెళ్లివారు వస్తున్నారు. ఇంత సడన్ గానా? అది చిన్నన్నయ్య లేకుండా. అదృష్టం ఎప్పుడు చెప్పిరాదు, అదొచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి. ఆ అన్నయ్య లేకపోతేనే ఈ అన్నయ్య ఉంటే సరిపోదా? మేమేం చేసినా నీ మంచి కోసమే. పద, త్వరగా రెడీ అవు. ఏంటన్నయ్య ఇది? చిన్నన్నయ్య లేకుండా నాకు ఈ పెళ్లి చూపులొద్దు. చూడమ్మా, చాలా మంచి సంబంధం. పైగా మీ వదినికి బాగా తెలిసిన వాళ్ళు. ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నాం, మీరు సరేనంటే వచ్చి అమ్మాయిని చూస్తామంటున్నారు. వదులుకోవడం ఇష్టం లేక సరేనన్నాను. నీ పెళ్ళైతేనే కానీ సూర్య కూడా పెళ్లి చేసుకోనంటున్నాడు. నా మాట విని త్వరగా రెడీ కామ్మా. ఏంటండి అంతలా బతిమాలుతున్నారు? మనం ఏమైనా సూర్యకి తెలియకుండా ఈ పెళ్లి చూపులు జరిపించాలని చూస్తున్నామా?
మార్నింగ్ నుంచి అతనికి ఈ విషయం చెప్పడానికి ఫోన్లో ట్రై చేస్తూనే ఉన్నాం కానీ రీచ్ కావడం లేదు. అప్పటికి ఆఫీస్లో మెసేజ్ కూడా పెట్టానండి. ఈలోగా ఇక్కడ ఫంక్షన్ జరుగుతూ ఉంటే తెలిసిన వెంటనే సూర్య వస్తాడు కదా. సరే, తను రెడీ అవుతుంది కానీ నువ్వు వెళ్ళి బయట పనులు చూడు. త్వరగా రెడీ అవు. ముందు నువ్వు రెడీకా? వాళ్ళు వచ్చిన తర్వాత కాదంటే బాగుండదు. మా ఇల్లు బొమ్మరిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు త్వరగా రెడీ అవు. ముందు నువ్వు రెడీకా? వాళ్ళు వచ్చిన తర్వాత కాదంటే బాగుండదు. సూర్య వచ్చి చూశాకే ఖాయం చేసుకుందాం, సరేనా? మా ఫ్యామిలీ గురించి మీకంతా తెలుసు. అయినా మా చెల్లెల గురించి మీకు తెలుసో లేదో చెప్పాల్సిన బాధ్యత నాకుంది. మీరేం చెప్పబోతున్నారో నాకు తెలుసు. ఎరా, మీ చెల్లెలు ఎవటితనం నాకెలాంటి ఆటంకమూ కాదు. మీకు అభ్యంతరం లేకపోతే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం అండి. అదిగో మా తమ్ముడు కూడా వచ్చేస్తున్నాడు. అన్నయ్య, సూర్య, ఈ అబ్బాయి కుమార్, వాళ్ళ అమ్మా నాన్న. నమస్కారం. నమస్తే. మన కావ్యం చూడడానికి వచ్చారా? మీరు ఇంతకుముందు మనం ఎక్కడో కలిసాం కదా? ఓకే ఓకే, అలాగే ఉంటాను. సార్, నేను వైజాగ్ నుంచి హైదరాబాదు ఇంటర్వ్యూ కోసం వచ్చాను సార్. నా బ్యాగు పర్సు మొత్తం పోయినాయి సార్. ఓ 200 ఉంటే ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ సార్, వాడు అడగండి 200 ఇచ్చేశారా? అవును. తన బ్యాగు పర్సు పోయాయని చెప్పాడా? ఊరు వెళ్ళాలన్నాడా? అవును. వాడు అలాగే సార్, మొన్న మా ఫ్రెండ్ దగ్గర 200 తీసుకున్నాడు, నిన్న నా దగ్గర తీసుకున్నాడు, ఈరోజు మీ దగ్గర 200 తీసుకున్నాడు. వాడు పెద్ద హై క్లాస్ బెగ్గర్ సార్. నీకు నా చెల్లెలు కావాల్సి వచ్చిందా? చంపేస్తాను. వదిలే అన్నయ్య. సూర్య, చెప్తుంటే వినిపించుకోవాలి. నీకు తెలియదు అన్నయ్య, వీడు హై క్లాస్ బెగ్గర్. రోడ్డున పోయే వాళ్ళ దగ్గర 150 అడుగుతున్న పెద్ద వీడు. సూర్య, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు? వీళ్ళు మా దూర బంధువులు. చాలేవమ్మా, కాలు అంకరైనా చుట్టాలి పిల్ల కదా అని చూడటానికొస్తే భలే మర్యాదలే చేసావు. ఇంకా చూస్తావేంట్రా? పద రావే. చాలేవమ్మా, చూపించు గొప్ప సంబంధం. చిచ్చి,
ఎంతో కష్టపడి మంచి సంబంధం చూస్తే మనసులో ఏదో పెట్టుకుని వాళ్ళని అవమానించి నా బంధువుల ముందు నా పరువు తీసేశారు. ఏంటి సూర్య ఇది? ఎందుకు ఇంత ఆవేశపడ్డావు? అసలు నువ్వు అబ్బాయిని సరిగ్గా చూసావో లేదో? ఏంటన్నయ్య, నా మాట మీద నమ్మకం లేదా? వాడు నా దగ్గర 200 అడుక్కున్నాడు. ఏంటయ్యా ఏంటి? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా బంధువులు నీ కళ్ళకు అడుక్కు తినేవాళ్ళలా కనిపిస్తున్నారా? మీ బంధువులు అడుక్కు తినేవాళ్ళో లేక అడుక్కు తినేవాళ్ళని తీసుకొచ్చి నా చెల్లెలికి అంటగట్టాలని చూస్తున్నారో నాకు తెలియడం లేదు. అయినా నా చెల్లెలికి మీరెవరు సంబంధాలు చూడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సంబంధం చూడాలో నాకు బాగా తెలుసు. నువ్వు పదమ్మా. చూసారా చూసారా మీ తమ్ముడు ఎన్నెన్ని మాటలంటున్నాడో. కనీసం వదిననన్న గౌరవం కూడా లేదు. అవునులేండి, ఈ ఇంట్లో అన్నయ్యకే లేని గౌరవం వదినకి ఎక్కడుంటుంది? నన్నేం చేయమంటావే? వాడేమో అడుక్కు తినేవాడు అంటున్నాడు, నువ్వేమో నీ బంధువు అంటున్నావు. మీ ఇద్దరు ఎవరి మాట నమ్మాలో నాకు అర్థం కాక నేను చూస్తున్నాను. ఎవరి మాట వినాలంటారేంటండి? ఇంకా మీకు విషయం అర్థం కాలేదా? నేను తెచ్చే ఏ సంబంధమూ మీ తమ్ముడికి నచ్చదు. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి ఈ వాగు చూపంతా సంద్రాలపై వేగా నీటేను నాకుండే తొలి ప్రేమలా మా ఇల్లు బొమ్మరిల్లు అందాల హరివిల్లు మా ఇల్లు బొమ్మరిల్లు చల్లు చల్లు విరిజల్లు ఆకాశాన చిరుజల్లు తుళ్ళి తుళ్ళి పొదరిల్లు పక్కున నవ్వే తరగల్లు మా ఇల్లు బొమ్మరిల్లు